మంత్రి సురేఖ వ్యవహారంపై విచారణ చేపట్టాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. దోచుకున్న సొమ్మును పంచుకోలేక తన్నుకుంటున్నారని విమర్శించారు. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దోచుకున్న సొమ్ముని పంచుకోలేక దంచుకున్న సొమ్ముని ఈరోజు దానికోసం తన్నుకుంటున్నారు. మీరు ఈ దోచుకున్న సొమ్ము దంచుకొని ఈరోజు తన్నుకుంటున్నారు మీ ప్రభుత్వము. ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణకు పట్టిందంటే, తెలంగాణ తీసుకువచ్చింది ఒకటి దోచుకుంటారు, మాకు అవకాశం ఇప్పుడు వచ్చింది మేము దోచుకుంటామని. ఇది ప్రభుత్వం పరిపాలన ప్రజల గురించి ఆలోచించే ఏదైనా ఆలోచన ఉందా?